శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామి వారి పాద పద్మములకు నమస్కరిస్తూ, నా పేరు మమత. నేను గోపాలపురం నుండి మాట్లాడుచున్నాను. నాకు ఇవ్వబడినటువంటి శ్లోకము 2వ అధ్యాయము 41వ శ్లోకము. తస్మాత్వామింద్రియాణ్యాదౌ నియమ్య భరచ్చరభా పాప్మానం ప్రజహికేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఈ శ్లోకం బ్రహ్మయోగానికి సంబంధించిన శ్లోకము. భావము: అందువలన ఇంద్రియములను అణచివేసి పాపమును జయించునది, జ్ఞాన విజ్ఞానమును నాశనం చేయునది అయిన ఆశను జయించవలెను. వివరము: శరీరం యొక్క బాహ్య ఇంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మముల యొక్క విషయములే లోపలి గుణముల ప్రేరణకు ముఖ్య ఆధారము. మొదట విషయములే లేకపోతే మనస్సుకు, బుద్ధికి, గుణములకు పని లేకుండా పోవును. అప్పుడు గుణములలో మొదటిదైన ఆశ నిలిచిపోవును. ఈ పద్ధతి ఒక్క బ్రహ్మయోగులకి అవసరమని మరి ఒక మారు గుర్తు చేయుచున్నాము. యోగము చేయాలని ఆసనం వేసుకొని కూర్చున్న వాని యందు మనస్సు, బుద్ధి, గుణములు పని చేయకుండా పోవాలంటే జ్ఞానేంద్రియములైన 5 వాటి వాటి ధ్యాసల నుండి మరల్చాలి. 5 జ్ఞానేంద్రియములు స్తంభించినప్పుడే వాటితో ప్రారంభమగు కార్యములన్నీ నిలిచిపోవును. ఈ విధానముతో లోపలనున్న ఆశను ప్రయత్నపూర్వకముగా అణిచివేయవచ్చును.